ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం అగ్నిపర్వతంలా మారుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న వైరం పరాకాష్ఠకు చేరుకుంది. ఇరాన్ తన విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే ప్రతీకారంగా బాబల్ మందెబ్ జలసంధిని మూసివేయాలని యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు సూచించింది. ఈ పరిణామం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను భయాందోళనకు గురిచేస్తోంది. బాబల్ మందెద్ అనేది ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారం. ఇది ఆసియా, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యానికి కీలకమైన మార్గం. ఇక్కడ జరిగే ప్రతి చిన్న కదలిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆదేశాల కోసం వారు వేచి చూస్తున్నారని సమాచారం. హార్ముజు జలసంధిలో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా ప్రమాదంలో పడితే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఒకవేళ ఈ మార్గం పూర్తిగా మూతపడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బీమా ప్రీమియాలు భారీగా పెరిగి చివరకు సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. ఇరాన్ వ్యూహాత్మకంగా హౌతీలను పావుగా వాడుకుంటోందని రక్షణ నిపుణులు చెప్తూ ఉన్నారు. తనపై దాడి జరిగితే ప్రాంతీయ సముద్ర మార్గాలను అస్తవ్యస్తం చేయడం ద్వారా ఇరాన్ సమాధానం ఇవ్వాలని చూస్తూ ఉంది. ఈ యుద్ధ క్రీడలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇరుక్కుపోయింది. హౌతీలు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులను మళ్లీ మొదలుపెట్టారు. ఇది ఇస్లామాబాద్కు పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్తాన్కు సౌదీతో బలమైన రక్షణ ఒప్పందం ఉంది. వేలాది మంది పాకిస్తానీ సైనికులు ప్రస్తుతం సౌదీలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సౌదీపై దాడులు జరిగితే పాకిస్తాన్ ప్రేక్షక పాత్ర పోషించదు. సౌదీపై దాడి అంటే తమపై దాడిగా భావిస్తామని పాక్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు, మరోవైపు సౌదీతో రక్షణ బంధం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం పాక్కు సవాలుగా మారింది. ప్రస్తుత పరిస్థితులు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇది నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాల్లో ఉంది. ఈ సమయంలో ఎర్ర సముద్రంలో దాడులు జరిగితే ఇంధన దిగుమతులు కష్టతరమవుతాయి. నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతాయి. బాబల్ మందెబ్, హర్ముజు జలసంధుల భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రధాన చర్చనీయాంశమైంది. అమెరికా, ఇరాన్, హౌతీలు, సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ ప్రయోజనాలు ఈ చిన్న జలసంధి దగ్గరే ఢీకొంటున్నాయి. ఈ పరిణామాలను అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ పరిస్థితి కనుక నియంత్రణలోకి రాకపోతే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసుకట్టు వ్యవస్థ దెబ్బతింటుంది. ఏ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రపంచం ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. ఈ గందరగోళం మధ్యలో వాణిజ్య మార్గాల భద్రత అనేది అతిపెద్ద సవాలుగా మారింది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి. ఇరాన్, హౌతీల దూకుడుకు అమెరికా ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రధాన ప్రశ్న. ఈ పరిణామాలను నిశితంగా గమనించడం తప్ప ఇప్పుడు ఎవరికీ మరో మార్గం కనిపించడం లేదు.